ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎన్నిక లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? నీ ఇంట్లో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు, నువ్వు ఏ పని చేస్తున్నా నీకు ఒక గుర్తింపు అనేది లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు నిన్ను ఎన్నిక లేని వాడిగా తక్కువ చేసి మాట్లాడచ్చేమో కానీ, తక్కువ చేసి చూడొచ్చేమో కానీ, అలాంటి వారిని ఆ దేవాది దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ లోకములో ఉన్నటువంటి వారి మీద నువ్వు ఆధారపడి నన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెడతారని ఈ లోకం మీద ఆధారపడుతూ ఉన్నావా? ఇక నుంచైనా లోకం మీద ఆధారపడకుండా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఆధారపడినట్లయితే ఆయన ఎన్నిక లేనటువంటి వారిని ఏర్పరచుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనం ఆధారపడి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకై మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు. అయ్యా, ఎవరైతే ఈ వాగ్దానాన్ని విని ఉన్నారో, ఎవరైతే ఎన్నిక లేనటువంటి స్థితిలో ఉన్నారో వారి జీవితంలో తండ్రి మీరే వారిని ఏర్పరచుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టమని ఈ కొద్ది మనవులు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.